అందరూ శివుడు తెలియక కోపంలో వినాయకుడు శిరస్సు ఛేదించాడు అనుకుంటారు. నిజానికి శివుడు ఆ పని తెలిసే చేశాడు. ఒకసారి శివుడు సూర్యుడి పైన యుద్ధానికి వెళ్తాడు. ఆ యుద్ధంలో త్రిశూలంతో సూర్యుడిని గాయపరుస్తాడు. సూర్యుడి తండ్రి కశ్యప శివుడిని శపిస్తాడు. ఏదో ఒక రోజు శివుడు తన కొడుకుని ఇదే త్రిశూలంతో శిరస్సు ఛేదిస్తాడు అని. పూర్వం గజాసుర అనే రాక్షసుడు ఉండేవాడు. శివుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై కోరిక కోరుకోమంటాడు. అప్పుడు గజాసురుడు శివుడిని తన కడుపులో ఉండమని కోరుకుంటాడు. దానికి శివుడు ఒప్పుకుంటాడు. శివుడు కనపడకపోవడం వల్ల దేవతలు కంగారు పడతారు. బ్రహ్మ, విష్ణు, నంది మారు వేషంలో గంగిరెద్దును ఆడించే వాళ్ళ మారి గజాసురుడి దగ్గరికి వెళ్లి ప్రదర్శన ఇస్తారు. అది నచ్చిన గజాసురుడు ఏం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు వాళ్ళ రూపాలకి మారిపోయి నీ కడుపులో ఉన్న శివుడిని బయటకు పంపాలని కోరుకుంటారు. ఇచ్చిన మాట గజాసురుడు నిలబెట్టుకుంటాడు. కడుపులోంచి శివుడు బయటికి రాగానే గజాసురుడి శక్తి అంతా కోల్పోయి చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఆఖరికి శివుడిని ఒక కోరిక కోరుకుంటాడు. నా శిరస్సు ఎప్పుడు మీ దగ్గరే ఉండాలి, అది ఈ ప్రపంచాన్ని చూడాలి, నా చర్మాన్ని మీరు ధరించాలని